దేశ అధ్యక్షుడిగా బీజేపీకి ఈటెల పేరు వినిపిస్తోందని కూడా, ఎందుకంటే ఒక బీసీ ఈక్వేషన్ను మొదటి నుంచి కూడా ఉద్యమము, ఒక అనుభవము, వీటన్నిటి నేపథ్యంలో ఏంటది ఎంతవరకు అంత దాకలేదు. రైట్. కళ కూడా ఉంచలేదు. ఎస్, ఈటెల నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఉంటే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అని అందరూ కూడా అనుకుంటున్నారు. ఏంటి ఆ పరిస్థితి వస్తుందని తెలియదు మరి నాకు, మీకే తెలవాలి. కానీ గతంలో మీరు ఒకసారి ఒక సోషల్ ఇంజనీరింగ్కి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజు, మున్నూరు కాపు, రెడ్డి ఈ మూడు ఓట్ బ్యాంక్ కనుక కలిస్తే ప్రతి నియోజకవర్గంలో కూడా అధికారంలోకి వస్తామని ఒక రాజకీయ పార్టీ పెట్టడానికి కూడా ఒక రెడ్డి నాయకుడితోటి తర్వాత ఈ ఇద్దరితోటి కలిపి ప్రయత్నించారు అని అనేది, అందుకే కేసీఆర్కి కోపం వచ్చింది అంటారు. ఎంతవరకు నిజం? అట్లా ఒక కులం పునాది మీదను, ఒక మతం పునాది మీదను, ఒక చిన్న గ్రూప్ పునాది మీదనో ఏ పార్టీ సస్టైన్ కాదు. ఏ నాయకుడు ఎదగలేడు. మాలాంటి వాళ్ళం పొత్తుల సద్ది అందరి వాడిగా ఉన్నాం తప్ప కొందరి వాడిగా మేము ఎప్పుడు లేం. కాకపోతే మేము వచ్చినటువంటి వర్గాలు ఏవైతే మేము ఎక్కడి నుంచి అయితే ఏ వర్గాల నుంచి అయితే వచ్చినామో ఆ వర్గాలకు మాతో సత్సంబంధాలు పెట్టుకోవడం, మావాడు అని చెప్పి గర్వంగా చెప్పుకోవడం ఉండొచ్చు. కానీ మేము ఇప్పటివరకు ఎక్కడ కూడా ఈ వర్గమే గెలిపిస్తుంది, ఈ వర్గం మనకు రాదు అనేటువంటి భావన ఎప్పుడు లేదు. ఈవెన్ ఇప్పటికి కూడా నాలంటోడు ఈవెన్ మైనార్టీలలో ఉన్నటువంటి పేద ముస్లింలు, మైనార్టీలో ఉన్నటువంటి క్రిస్టియన్లు కూడా మాలాంటి వాళ్ళు ఇష్టపడతారని చెప్పి మేము భావిస్తాం. కానీ ఒకప్పుడు ఈటెల రాజేందర్ గారు విద్యార్థిగా ఉన్నప్పుడైనా ప్రాణాలు పణంగా పెట్టి మత రాజకీయాలకు అడ్డుగా నిలిచారు. కుల మతాలకి వ్యతిరేకంగా పోరాడిన ఒక భావజాలం నుంచి మీరు వచ్చారు. అలాంటిది ఈరోజు కులం మతం పునాదిగా ఉన్న ఒక రాజకీయ పార్టీలో మీరు లీడర్గా ఉన్నారు. ఎలా మీరు అసలు ఆ రెండింటిని ఎలా ఇది అవ్వగలుగుతున్నారు? భారతీయ జనతా పార్టీకి కులం పునాది లేదు, మతం పునాది లేదు. భారతీయ జనతా పార్టీకి ఉన్న ఏకైక పునాది ఈ దేశం ముక్కలు కాకుండా ఉండాలని, ఈ దేశం ప్రపంచ చిత్రపటం మీద గొప్ప దేశంగా ఎదగాలని, ఈ దేశంలో అందరూ గొప్పగా బతికేటువంటి అవకాశం రావాలని, దేశంలో ప్రజాస్వామ్యం విరజిల్లాలని చెప్పి కోరుకునే పార్టీ